శ్రీ పవన్ కళ్యాణ్ గారు. క్వశ్చన్ నంబర్ 762. అధ్యక్షులకు నమస్కారం సార్. ఉపాధి హామీ పథకం అవినీతిని గురించి నివారించిన ప్రభుత్వం తీసుకున్న చర్యలు వీటికి సంబంధించి ప్రశ్న ఏకి సార్. ఉపాధి హామీ పథకంలో మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో మేము ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రత్యేకించి ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో చాలా అవినీతి జరిగింది అనేది గత సంవత్సరాలుగా విన్నాం అధ్యక్ష. రాగానే దానికి చాలా కూలంకషంగా రివ్యూస్ చేశాం. రివ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా అవినీతి అయితే ఉంది. దానికి సంబంధించి మేము తీసుకున్న ఉన్న చర్యలు ఏంటి? ఆకస్మిక తనిఖీలు అధ్యక్ష. ఒకటి, నిఘా సామాజిక తనిఖీ మరియు క్వాలిటీ కంట్రోల్ విభాగాలు నకిలీ మస్తరు జాబితా తప్పుడు చర్యలు గుర్తించడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. అలాగే క్వాలిటీ కంట్రోల్ తనిఖీ ఉంటుంది. ఇది రెండవది. ఆన్లైన్లో కేటాయించిన పని నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో గుర్తించడానికి నాణ్యత నియంత్రణ తనిఖీలు నిర్వహించడం అవుతుంది. ఇవి కాకుండా రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు ఫ్లయింగ్ స్క్వాడ్లచే క్షేత్రస్థాయిలో మస్తరు జాబితాలు ఈ మెజర్మెంట్స్ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో లేవో అని తనిఖీ చేయడం అవుతుంది. మరి ఎవరైనా సరే వ్యక్తులు తప్పు చేసినట్లయితే ఎస్ఆర్డిఎస్ క్రమశిక్షణ నియమావళి ప్రకారమే తక్షణ చర్యలు తీసుకోవడం అవుతుంది. రెండో ప్రశ్నకి అధ్యక్ష, అసలు కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం సంబంధించింది. కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ఫిర్యాదు అనేది విచారణ నిర్వహించడం అయినది. బాధ్యులుగా సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి దాదాపు 39,329.37 మొత్తాన్ని దుర్వినియోగం చేసినట్టు నిర్ధారణ అయింది. వారిని విధుల నుండి సస్పెండ్ చేయడం అయింది అధ్యక్ష. అదనంగా విభాగం యొక్క సామాజిక తనిఖీ బృందం 25 మండలాలకు గాను 16 మండలాల అక్రమాలను గుర్తించింది. ఇందులో వివిధ కేడర్లో 520 మంది వ్యక్తులు ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం నిధుల దుర్వినియోగం 74,57,280 అధ్యక్ష. రెండో ప్రశ్నకి ఇది. అలాగే మూడో ప్రశ్నకి అవినీతికి పాల్పడిన 520 మంది వ్యక్తుల్లో 31 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ అలాగే 12 మంది ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగులను కూడా సస్పెన్షన్ ఉంచడం అయింది. 275 మంది పై క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యాయి. మిగిలిన వ్యక్తులపై వ్యక్తిగత విచారణలు మరియు ఇతర విధానాల ద్వారా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అదనంగా ఇప్పటి వరకు 13,35,416 రూపాయల మొత్తాన్ని రికవరీ చేయడం అవుతుంది. సుదీర్ఘమైన చక్కటి సమాచారం ఇచ్చారు మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సార్. గౌరవ ఆదోని శాసనసభ్యులు చెప్పింది కీలకంగా ఒక మాట అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం అది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది. అది గత ప్రభుత్వం టైంలో రైట్ ఏమో, కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దాన్ని నేను తీసుకోవట్లేదు. ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన వారసత్వంగా వచ్చినవి ఈ కరప్షన్ మనం హ్యాండిల్ చేస్తాం ఈ రోజున. వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి దృష్టి పెట్టింది కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద అసలు ఏమేమి అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు ఎంత గొప్ప పాలసీ పెట్టినా పథకం పెట్టినా జనం అందరూ అంటే మనకి పార్టీలు కొల్యూడైపోయి అందరూ అంటే ఒకళ్ళని కరప్షన్ చేసామని అర్థం చేసుకోగలం, కానీ ఒక గ్రూప్స్ కొల్యూడైపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్గా కూర్చున్నాం. ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ డైరెక్టర్ తోటి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఆల్మోస్ట్ 1-2 months రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలువరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్ష. అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేశారు. అవి కాకుండా మేము తీసుకున్న ఇమ్మీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష, ఒకటి, మేము ఈ సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ 3 కొత్త వాళ్ళని పెట్టాం అధ్యక్ష. కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం. ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక 2 months బ్యాక్ పెట్టాం. చాలా మందిని సార్ట్అవుట్ చేసి వన్ హూ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష. అలాగే విజిలెన్స్ సెల్కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టాం. 5 months అయింది.
అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం అధ్యక్ష, సీనియర్ మన రిటైర్డ్ ఇంజనీర్ ఒకరిని పెట్టాం. మేము చేశాక మేమేం చాలాసార్లు ఉదాహరణకి 24-25లో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తున్నాయని చెప్పి దాదాపు 250 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోరం నుంచి మనం దాదాపు ఇప్పటికీ 546 మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పటిదాకా ఆడిట్ ఫోరం. ఇంకొక మిగతా మండలాలు 665లో 546 చేసాం అధ్యక్ష. మార్చి 31కి అయిపోతుంది. దాంట్లో 24-25కి 250 కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు ఇదంతా. కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ చూసిన తర్వాత 71 కోట్ల మటుకే అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ 71 crores రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు. దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు. అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్గా చేశారు, పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు, లేదంటే జేసీబీలు పెట్టి చేశారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ప్రూఫ్కి దొరకవండి. సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ వీ కుడ్ రికవర్, అంటే రికవరీకి ఆదేశం చేసింది 71 కోట్లు. యాజ్ ఆన్ నౌ 75.84 lakhs హ్యావ్ బీన్ రికవర్డ్ అధ్యక్ష. అంటే 250 కోట్ల అవినీతి జరిగిందని గుర్తింపబడింది, కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల ఓన్లీ 71 కోట్లకే రికవరీ చేయాలన్నది ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత అది. సో దాని నుంచి 75.84 లక్షలు యాజ్ ఆన్ చేసాం. ఇంకా స్టిల్ వీ హ్యావ్ ఎనఫ్ టైం అధ్యక్ష. కానీ దీన్ని ప్రతి చాలా లోతుగా దీన్ని చేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ విచ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇంకా రెండు మీరు అడిగింది అధ్యక్ష, ఇందాక మన పార్థసారథి గారు అడిగింది మినిమం వేజ్ పెంచాలి ఇదనంటే వేజ్ రేట్ రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇప్పుడు 25-26కి ఎంత పెంచాలి అనేది యాజ్ ఆన్ ఫర్ మినిమం వేజ్ 300 రూపాయలు అధ్యక్ష. 24-25 మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, గౌరవ సభ్యులు కూడా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు. అందువల్ల వేజ్ కాంపౌండ్ మనం డిసైడ్ చేయం అధ్యక్ష ఇది. సో యాజ్ ఆన్ టుడే ఇది 24-25కి 300 రూపాయలు. దీన్ని ఆ రివిజన్కి 25-26కి కేంద్ర ప్రభుత్వం దాని మీద సంసిద్ధంగా ఉన్నారు చేయడానికి. అలాగే వేజ్ పేమెంట్ ఇంకా పెండింగ్స్లో ఉన్నాయని చెప్పారు. అది జనవరి 8 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ 8th ఇన్ఫార్మ్ చేశారు మాకు దట్ ఇట్ విల్ బి తొందరలోనే క్లియర్ చేస్తాం. ఎందుకంటే అది సెంట్రల్ నిధుల నుంచి రావాలి కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మేము వెయిట్ చేస్తాం అధ్యక్ష. అలాగే మన లోకం మాధవ్ గారు మన గౌరవ శాసనసభ్యులు జేఎస్పీ వాళ్ళు అడిగిన దానికి ఏంటంటే ప్రత్యేకించి ఇలా అవకతవకలు జరుగుతుంది, దీని గురించి మనం ఏం చేస్తున్నాం అంటానికి వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ వేజ్ మానిటరింగ్ సెల్ అధ్యక్ష ఫర్ ఇంక్రీజింగ్ యావరేజ్ వేజ్ రేట్. అకార్డింగ్లీ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అధ్యక్ష. అలాగే మీరు అడిగిన దానికి అధ్యక్ష జిల్లాని ఒక యూనిట్గా చేయమన్నారు అధ్యక్ష. అది అసలు బేసిక్గా మీరు అడిగిన దానికి ఎంతమంది అంటే అక్కడ ఉన్న ఎంతమంది లేబర్ ఉన్నారనే దాని మీద ఉంటుంది అధ్యక్ష. అంటే ఎక్కడ ఎక్కువ పని దినాలు అవసరం, ఎక్కడ లేబర్కి ఎక్కువ పని, దాని మీద బేస్ అయింది తప్ప వేరేలా కాదు అధ్యక్ష. సో మాకు ఉన్నదానికి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన మన్రేగాలో మెటీరియల్ కాంపోనెంట్ ఇస్ డిసైడెడ్ యాజ్ పర్ ద లేబర్ టర్న్అవుట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అధ్యక్ష. డిస్ట్రిక్ట్ యాజ్ ఎ యూనిట్లో ఒక 60-40 రేషియో ఉంటుంది న్యూ డిస్ట్రిక్ట్లో. సో దాన్ని మేము ఒకసారి చూసి మీకు తెలియజేస్తాం అధ్యక్ష. ఖచ్చితంగా వీ విల్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్ వెన్ వీ గో టు ఢిల్లీ ఆల్సో విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ వాట్ ఆర్ ద ఆనరబుల్ మెంబర్స్ రైజ్ ద క్వశ్చన్ దే హ్యావ్ రైజ్డ్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష ఇట్ పర్మిట్స్ ఓన్లీ, ఇప్పుడు మన అమలాపురం శాసనసభ్యులు గౌరవ సభ్యులు అడిగింది జంగిల్ క్లియరెన్స్ కూడా అడిగారు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెరీ క్లియర్లీ సెడ్ ఓన్లీ 266 వర్క్స్ షుడ్ బి టేకెన్ అండర్ నరేగా అధ్యక్ష. దాంట్లో జంగిల్ క్లియరెన్స్ అనేది లేదు అధ్యక్ష. సో దానివల్ల అది మన పరిధిలో లేనిది. ఇక అవసరమైతే ఇందాక మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది చాలాసార్లు గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలాసార్లు క్యాబినెట్లో ఇదే విషయం ఆయన కూడా ప్రస్తావించారు. ఇది ఫైనల్గా ఒకసారి దీన్ని మనకి నరేగాలో రాలేనప్పుడు, జాతీయ ఉపాధి హామీ పథకంలో రాలేనప్పుడు దీనిని మనం
రాష్ట్ర ప్రభుత్వంగా మనం దాన్ని ఎలా చేయాలని జంగిల్ క్లియరెన్స్ ఇస్ అ బిగ్ ఇష్యూ, దిస్ ఆల్ అండర్స్టూడ్ సార్. అది కొంచెం ఇబ్బందికరమైన ఇష్యూయే. అది గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా పర్యాయాలు అది తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి కూడా. ఇది ఒకసారి క్యాబినెట్లో కూర్చొని అది డిసైడ్ చేస్తాం, తెలియజేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ.